ఒక్క డిపార్ట్మెంట్ని కూడా మెడికల్ అండ్ హెల్త్ కానీ, విద్యుత్ శక్తి కానీ, ఎడ్యుకేషన్ కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆఖరికి మున్సిపాలిటీలో కూడా ఎన్నడూ కూడా సమీక్ష చేయలేదు. అందు గురించి 10 సంవత్సరాల కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు ఏ విధంగా పనిచేసినారంటే పూర్తిగా అవినీతితో ఉండబడినది. ప్రతి డిపార్ట్మెంట్లో చూసినా కూడా అంత అవినీతి జరగబట్టే ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని మాకు 70,000 మెజార్టీ ఇస్తారు. మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు రాజీనామా చేయి, ఎన్నికల వల్ల పోటీ చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో 70,000 వచ్చింది, కానీ రేపు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వస్తే 1,00,000 మెజార్టీతో మీకు నువ్వు చేసిన అవినీతితో బయటికి తీసుకొస్తాను. ఎన్నికలు అయిపోయినాయి. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. దాంట్లో కూడా మా తీన్మార్ మల్లన్న మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని కూడా ఈ సందర్భంగా ఈ ఎన్నికల తర్వాత నేను అభివృద్ధి పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా